హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో పచ్చిమిర్చి నువ్వుల పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, చింతపండు, వెల్లుల్లిపాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక 1 కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పిండిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.